కాంపిటీషన్ అయిపోయాక నా కొత్త కోచ్ నా బాడీ మీద రివ్యూ ఇచ్చారనమాట. అదేంటో ఒకసారి ఆయన మాటల్లో విందాం. Hey Manny, so thank you for getting back to me so quickly. I definitely think that your physique is more suited to men's physique. I think you need a lot of time to build your legs up to bodybuilding standards, and also a good bit of help with your posing to be in bodybuilding. But men's physique, you definitely have a lot of potential there. I still think that to be competitive in most high-level shows, you need more size. సో విన్నారు కదా, అది బాడీ మీద రివ్యూ. అసలు ఇంతకీ ఈయన ఎవరు, ఏ కంట్రీ నుంచి మన కండిషన్ మీద, మన నెక్స్ట్ కాంపిటీషన్ మీద వర్కౌట్ చేయబోతున్నాం, ఇంతకీ నా నెక్స్ట్ కాంపిటీషన్ ఎప్పుడు, అసలు ఇయర్ ఆడతానా, నెక్స్ట్ ఇయర్ ఆడతానా, ఏ కేటగిరీస్ ఆడబోతున్నాను, కేటగిరీస్ కూడా చాలా వరకు చేంజ్ చేయబోతున్నాను, అసలు ఐసీఎన్ ఆడతానా లేదా, నెక్స్ట్ వచ్చే రోజుల్లో కొన్ని ఇంటర్నేషనల్ షోస్ అయితే ఆడబోతున్నాం. సో లాస్ట్ ఇయర్ మనం బల్కింగ్ చేసాం కాంపిటీషన్ అయిపోయాక. అసలు అదెందుకు చేసాం, ఇప్పుడు ప్రెజెంట్ 2025లో మార్చ్ నుంచి మనం మినీ కట్ అవుట్ చేస్తున్నాం. అసలు మినీ కట్ ఎందుకు చేస్తున్నాం, బల్కింగ్ ఎందుకు చేస్తాం, సడన్ గా మినీ కట్ లోకి ట్రాన్స్ఫర్ ఎందుకు అయ్యాం, అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన 2025 నుంచి 2026 నెక్స్ట్ జరిగే రోజుల్లో కూడా నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా ఉండిద్ది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వస్తే ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఫిట్నెస్కి రిలేటెడ్గా, హెల్దీ రెసిపీస్కి రిలేటెడ్గా, లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా చాలా కంటెంట్ అయితే మన ఛానల్ లోపల ఉంది. ఒకసారి ఈ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చెక్అవుట్ చేశారా, సబ్స్క్రైబ్ కూడా చేశారు కదా, ఎస్, పర్ఫెక్ట్. చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపో. లాస్ట్ కొన్ని రోజుల నుంచి అండి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చాలా డిఎమ్స్ అనమాట. ఎస్పెషల్లీ నేను బల్క్ టైంలో కూడా ఎవరితో నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, న్యూ కోచ్ ఎవరు, న్యూ కోచ్ కాదు, న్యూ కోచ్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది మినీ కట్ ద్వారా. మినీ కట్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపుగా ఈ వీడియో 2025లో మార్చ్ లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆ టైంకి మార్చ్ మినీ కట్ స్టార్ట్ చేసి ఒక దాదాపు 22 రోజులు అవుతుంది. డే 1 లో స్టార్ట్ చేసేటప్పుడు నా కోచ్ తో ట్రావెల్ అవుతున్నాను, కొత్త షెడ్యూల్ అని చెప్పేసి గ్లిమ్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ 4 days మటుకు అందరూ అడగటమే, అన్న ఎవరన్నా కొత్త కోచ్ కమెంట్ బాక్స్ లో కానీ పర్సనల్ గా డిఎం చేసి కానీ చాలా మంది అడుగుతున్నారు. అంతకు ముందు కూడా చాలా మందికి నెక్స్ట్ వచ్చే షో ఎప్పుడు ఎన్ని వివరంగా నేను చెప్దాం అనుకున్న సమయం సందర్భం రాలేదు. ఒక లాంగ్ వీడియోలో ఇయర్ ఎప్పుడు ఆడుతున్నాం అంటే, ఇండియాలో ఆడతామా, ఇండియా నుంచి బయటికి వెళ్తామా, ప్రో షో ఆడాలా ఏంటి, అసలు చాలా కన్ఫ్యూషన్స్ తో మీరందరూ వేచి ఉన్నారు. ఈ వీడియో కంప్లీట్ గా దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు కొత్త కోచ్ కి ఎందుకు వెళ్తున్నాం, పాత కోచ్ తో ఏమైంది, ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అని అడిగితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. మేమందరం బాగానే ఉన్నామండి. మీరు అపోహలు ఏదో ఒకటి అనేసుకుని వాళ్ళకి పడట్లేదు అని అనుకోవద్దు. 1 call అవే అండి, ఒక కాల్ దూరంలోనే ఉన్నాం. ఆయన ఏంటంటే నా పాత కోచ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ షో తర్వాత ఆయన ఐసీఎన్ కి ఆడనని చెప్పేశారు కదా, అది మీ అందరికి తెలిసినట్టే. ఐ రెస్పెక్ట్ హిజ్ ఇదనమాట. సో అందుచేత నేను కూడా మూవ్ ఆన్ అయిపోయాను. లైక్ అంతలా కష్టపడి హైదరాబాద్ వెళ్ళి చేసి వచ్చిన తర్వాత నాకు కొంచెం చాలా లో ఫీల్ అయ్యాను. బట్ యా, అదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం మనకి తెలిసిద్ది బయటికి వెళ్ళిన తర్వాత మన గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు, నా వాడెవడు బయట వాడెవడు అనేది నాకు బాగా అర్థమైంది. ఎస్పెషల్లీ మొన్న వీళ్ళందరినీ చూసిన తర్వాత అనమాట. ఐ మీన్ వీళ్ళందరూ ఇన్ ద సెన్స్ సోషల్ మీడియాలో, అదొక్కటే వన్ ఆఫ్ ద రీజన్ అండి, ఇంకేం లేదు. స్టార్టింగ్ ఇంట్రోలో ఒక ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడి నా బాడీ కండిషన్ గురించి ఆడియో బిట్ ఎప్పుడుదంటే లాస్ట్ ఇయర్ 2024లో కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఇంకా అక్టోబర్ టైంలో నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను అనమాట. అసలు ఎవరు ఆయన, ఎక్కడ ఈ వ్యక్తి అని అడిగితే కనుక దానికన్నా బ్యాక్గ్రౌండ్ లో దినేష్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నా మైండ్ లో ఏముందంటే, లెట్స్ గో ఫర్ ఇండియాలో కన్నా బయటికి వెళ్దాం, బయటికి వెళ్తే నా పొటెన్షియల్ కూడా బాగుంటుంది అనే ఆలోచనతో నేను లైక్ పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ నా స్లోగన్ ఉంది కదా, వెళ్ళిపోతాను నెక్స్ట్ లెవెల్. ఐ జస్ట్ వాంట్ టు జస్టిఫై దట్ వర్డ్ అనమాట. నా క్రైటీరియా మీద నేను యుఎస్, యూకే, యూరోప్ ఈ 3 కంట్రీల్లో ఉన్న నేచురల్ బాడీ బిల్డింగ్ సంబంధించిన పెద్ద పెద్ద కోచ్ల్ని నేను కన్సల్ట్ అయ్యాను అనమాట. ఒక్కొక్కళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత ఒకళ్ళు ఈమెయిల్ ద్వారా కన్సల్ట్ అయ్యాను. తోపు ఇంకా వీళ్ళంతా WBN ఈ పెద్ద పెద్ద ఫెడరేషన్ లో వీళ్ళు ప్రో కార్డులు కొట్టినోళ్ళు. అట్ ద సేమ్ టైం వీళ్ళందరితో మెయిల్ ద్వారా ఒకసారి అప్రోచ్ అయ్యాను. ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యాను, కన్సల్టేషన్ తీసుకుని ఏవేవి వీక్ పాయింట్స్ ఉన్నాయి ఆయన దగ్గర కూడా ఒక ఒపీనియన్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ లో ఆడియో ఒకటి వినిపించాను కదా, అతను యూరప్ అనమాట. ఆయనకి దాదాపుగా అన్ని ప్రో కార్డులు ఉన్నాయి, ప్రో కోచ్ అనమాట. WBNF ఇస్ వరల్డ్ నేచురల్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అనమాట. WBNF అండ్ ఒలింపియా, ఎవరైతే ఎన్హాన్స్డ్ అథ్లెట్స్ ఉంటారో వాళ్ళకి ఒలింపియా అనేది గొప్పది.
అండ్ ద సేమ్ టైం న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి WBNF అనేది ఒక పెద్ద ఫెడరేషన్ అన్నమాట. WBNF అండ్ ఒలింపియా ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను నేను. ఆ లెవెల్లో ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా అదే లెవెల్లో ఒక కోచ్ ఉండాలని నేను ఒక పాయింట్కి వచ్చాను అనమాట. సో అందుకనే ఇండియా దాటి బయటకు వెళ్ళాను అంతే. ఏమీ పర్టికులర్ గా ఏమీ లేదు. అయితే ఈయన కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత సరే మీకు వినిపిస్తాను అసలు ఆయన ఏమి మనతోని ఏమన్నారు ఒకసారి వివరంగా మీకు వినిపిస్తాను, వినండి. Hey Manny, so thank you for getting back to me so quickly. I definitely think that your physique is more suited to men's physique. I think you'd need a lot of time to build your legs up to bodybuilding standards, and also a good bit of help with your posing to be in bodybuilding. But men's physique, you definitely have a lot of potential there. I still think that to be competitive in most high-level shows, you'd need more size. I think you're still a little bit too small for high-level men's physique natural shows. So that's something that we could definitely work on. In terms of the pricing, సో విన్నారు కదా. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా బాడీ ప్రెజెంట్ కండిషన్ అయితే మెన్స్ ఫిజిక్ కి సూటబుల్ అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పేశారనమాట. అదే లెవెల్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో సైజ్ కూడా కావాలి, ఆ సైజు ఇది సరిపోదు. సో అంచేత ఆయన ఏమన్నారంటే మజిల్ మాస్ తీసుకురావాలి అని చెప్పారనమాట. దాని ప్రకారంగానే మనం ముందుకెళ్తున్నాం మజిల్ మాస్ తీసుకురావడానికి. ఈసారి కేటగిరీస్ అనేవి స్విచ్ అవుతున్నాం. ఇప్పుడు మనం ICN లో ఫిట్నెస్ మోడల్ కే ఆడాను, ఒకే ఒక్క కేటగిరీకి ఆడాను. మీరు గమనిస్తే నేను మెన్స్ ఫిజిక్ ఆడలా, బాడీ బిల్డింగ్ ఆడలా, క్లాసిక్ ఫిజిక్ ఆడలా. నా బాడీ ఓన్లీ మెన్స్ ఫిట్నెస్ మోడల్ కి సూటబుల్ అయ్యేటట్టు ఉందని చెప్పి నా పాత కోచ్ దాని వరకే ఆ కేటగిరీ వరకే ఆయన గైడెన్స్ ద్వారా నేను పార్టిసిపేట్ చేశాను. కేటగిరీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అండ్ అట్ ద సేమ్ టైం విషన్ కూడా కొంచెం బ్రాడర్ వే హయ్యర్ వే లో ఆలోచిస్తున్నాం కాబట్టి సో కొంచెం మజిల్ మాస్ తీసుకురావాలని నెక్స్ట్ వచ్చే రోజుల్లో నేను ఇంటర్నేషనల్ షో ఆడదామని ఉన్నాను అనమాట. సో అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ అవ్వగానే ఒక 5 months లీన్ బల్క్ చేశాను. 5 months లీన్ బల్క్ అంటే దాదాపుగా 68 kgs నుంచి 68.200 సమ్ చేంజ్ నుంచి 77.800 grams దాకా వచ్చాం. 77 దగ్గరికి వచ్చాక అరౌండ్ బాడీ ఫ్యాట్ వచ్చేసి 20%, 19% అట్లా ఉందన్నమాట. ఇప్పుడు మినీ కట్ స్టార్ట్ చేశాను. ఆల్ ది వే ఇట్స్ ఇంటూ ద 4th week అనమాట. ఇది 4th weekలోకి ఎంటర్ అయ్యాను. 5 kgs డ్రాప్ చేశాను వెయిట్ అయితే ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో యూ కెన్ సీ. ఓకే 5 kgs డ్రాప్ చేసాం. నెక్స్ట్ వచ్చే గోల్ ఏంటంటే మినీ కట్ నెక్స్ట్ వచ్చి ఇంకొక 4 weeks ఉంది. అంటే మే ఎండింగ్ కల్లా 2025 మే ఎండింగ్ కల్లా బాడీ వెయిట్ అరౌండ్ 69-70 అనుకుంటున్నా. లెట్స్ సీ ఎట్లా వెళ్ళిద్దో ఏంటనేది. దీని కూడా అప్డేట్ మీకు త్వరలోనే ఇస్తాను. దీని తర్వాత ప్రోటోకాల్ ఏంటనేది నేను దీని తర్వాత చెప్తాను. లైక్ మినీ కట్ తర్వాత ఎట్లా ఉంటుంది ప్రోటోకాల్, వాట్ ఈస్ వాట్ అనేది నేను చెప్తాను. దానికన్నా ముందు ఇంటర్నేషనల్ షోస్ గురించి చెప్పా కదా, ఇంటర్నేషనల్ షో అండ్ కోచ్ గురించి. ఇంటర్నేషనల్ షో ఆడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థింకింగ్ టు గో నాట్ సింగపూర్, UAE ఆర్ మలేషియా అట్లా అనుకోవట్లేదు. ఐఎమ్ గోయింగ్ క్వైట్ డిఫరెంట్. ఎట్లా అంటే US, UK, యూరప్ ఇవన్నీ దోలు తీరిపోయే ఖర్చు అనమాట. ఆల్మోస్ట్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. పేరు కూడా పైకి ఎదిగేలాగా ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా ఎర్నింగ్స్ కూడా రావాలి. దానికోసం ఎంతవరకు గ్రైండ్ చేయాలో అంతవరకు సేవింగ్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇట్ విల్ బి అ లాంగ్ జర్నీ, లాంగ్ వే టు గో. ఎందుకంటే మజిల్ మాస్ తీసుకురావాలి. ఇప్పుడు ఉన్న పొజిషన్ కూడా నాకు సరిపోదు. అంచేత నేను కొన్ని రోజులు ఈ 2025 కూడా ఆగుదామని మోస్ట్లీ 2026లో అడుగు పెట్టచ్చు కాంపిటీషన్. అది కూడా సెకండ్ హాఫ్ ఇన్ ద సెన్స్ లైక్ 2026 ఆగస్ట్ తర్వాత అయితే నేను కంప్లీట్ చేస్తాను. దీన్ని పక్కన పెడదాం. దాని తర్వాత US, UK, యూరప్, ఎస్పెషల్లీ US, యూరప్ కి పాస్పోర్ట్ లో అట్లీస్ట్ ఒక 3 నుంచి 5 స్టాంపింగ్లు అయితే పడాలి. నేను బాగా రీసెర్చ్ చేశాను. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఏంటంటే లాస్ట్ టైము బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఇలాగే కాదు అథ్లెట్ ఎక్స్పీరియన్స్ అనమాట. తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచిగా బాడీ రెడీ చేసాడు కాంపిటీషన్ కి. యూరోప్ లో ఏదో షో అనమాట, స్పెయిన్ ఏదో సమ్ ఎక్స్ కంట్రీ యూరోప్ లో. కండిషన్ మొత్తం రెడీ చేసుకున్నాడు. వీసాకి అప్లై చేసాడు. వీసాకి అప్లై చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో వీసా నాట్ అప్రూవ్డ్. సో ఏమైందంటే తన హిస్టరీ, తన పాస్పోర్ట్ లో ఒకసారి కూడా స్టాంపింగ్ పడలేదు. ఆల్రెడీ తన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూపించుకున్నాడు. 5 lakhs 10 lakhs ఇది కూడా చూపించుకున్నాడు. ద ఓన్లీ సిల్లీ రీజన్ కాదులే, ఓన్లీ రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి బాడీ బిల్డింగ్ అనే రీజన్ తో ఆగిపోతాడేమో అని చెప్పేసి వాళ్ళు ఇతనికి వీసా అనేది ఇవ్వలేదన్నమాట. ఇలాంటి క్రైటీరియాని కూడా మైండ్ సెట్ లో, ఎందుకంటే డబ్బులు ఏమీ ఊరినే రావట్లేదు, అందరం కష్టపడుతున్నాం. ఎస్పెషల్లీ నేను కష్టపడుతున్నాను అని చెప్పేసి ఈ ఆలోచనతో కూడా అట్ ద సేమ్ టైం వెనకాల ఇక్కడ చూస్తున్నారా టు వండర్, నేను తిరగాలి, నేను ఐ లవ్ టు ట్రావెల్ అనమాట. సో ఈ ట్రావెల్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా లింక్ అవుతుంది నాకు, నా లైఫ్ స్టైల్కి లింక్ అవుతుంది. ఎట్లా అంటే బాడీ బిల్డింగ్ షో ఆడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
నా పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఉండాలి. దట్ మీన్స్ నెక్స్ట్ వచ్చే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్లో దాదాపుగా 3 నుంచి 5 ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయితే వేయబోతాను. ఫస్ట్ ట్రిప్ మేలో వేస్తున్నాం అనమాట. అది ఇంకా టికెట్స్ బుక్ చేయలేదు, బట్ పక్కా నేను ఫిక్స్ అయిపోయాను. మే 2nd or 3rd వీక్లో అయితే ఐఎమ్ ట్రావెలింగ్ టు విచ్ ఇస్ ద చీపెస్ట్ అనమాట. ఏదైతే చీపెస్ట్ ఉంటుందో దాంట్లో నుంచి ఆ కంట్రీకి వెళ్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీరు డిసెంబర్కి నేను గోవా ఎలా వెళ్తాను, గోవాకి వెళ్తే ఖచ్చితంగా 30 నుంచి 40 వేలు అవుతాయి. అదే రేంజ్లో 30 నుంచి 40 వేలలో ఒక చిన్న బడ్జెట్, లైక్ మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా చెప్పాను, బాలి కానీ శ్రీలంక కానీ దుబాయ్ కానీ ఇట్లా తక్కువ బడ్జెట్లో అయిపోయి తక్కువ. ఎందుకంటే నేను జల్సాలు చేయడానికి వెళ్ళట్లేదు, జస్ట్ నాకు పాస్పోర్ట్లో స్టాంపింగ్ కోసం వెళ్తున్నాను అనమాట. సో నా మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ 3 కంట్రీల్లో ఎక్కడో ఒక చోట ఆడాలి, మన జెండా పాతేయాలి. ఇప్పుడున్న ఆలోచన ప్రకారం ఇది. ట్రావెలింగ్ సంబంధించిన కూడా వీడియోలు కూడా పెడతాను, ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా వస్తాయి మంచిగా. టైం డిసైడ్ బట్టి నెక్స్ట్ కొన్ని ఊర్లు అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ లో April 1st or 2nd వీక్ లో బుకింగ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. అయితే ఇప్పుడు ఇంతకీ నా కోచ్ ఎవరు ఈ ముగ్గురులో? US, UK, యూరప్ అని చెప్పాను కదా. ఈ ముగ్గురులో ఎవరు కాదండి, నేను ఎవరిని సెలెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే జస్ట్ కన్సల్టేషన్ వరకే తీసుకున్నాను. వాళ్ళ మంత్లీ ఛార్జెస్ ఇట్స్ లైక్ 3 months or 6 months ఛార్జెస్ అవుతుంది ఫర్ మై కోచ్. అంత డబ్బులు అయితే నా దగ్గర లేదు యాజ్ ఆఫ్ నో, బట్ ఐ హ్యావ్ ఓపిక అయితే ఉంది, డిసిప్లిన్ అయితే ఉంది, డెడికేషన్ ఉంది. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి వీక్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా లాస్ట్ కాంపిటీషన్కి 2024లో జరిగిన ఐసిఎన్ కాంపిటీషన్కి మెయిన్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్మ్స్ కొంచెం వీక్ ఉన్నాయి, అండ్ లాట్ అండ్ అబ్డామినల్ ఏరియా. ఎందుకంటే ఐఎమ్ ఎండోమార్ఫిక్ గా, నేను ఆల్మోస్ట్ 110 kgs నుంచి ఈ రేంజ్కి వచ్చానంటే సగర్వంగా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎంత సాధ్యమైనంత వరకు నేను కష్టపడతాను. ఐ బిల్డ్ ఆబ్లిక్స్ దగ్గర, లోయర్ బెల్లీ దగ్గర మజిల్ అయితే ఏర్పాటు చేయాలి. అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, చాలా కన్సిస్టెన్సీ ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి. అందుకనే నేను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ 2026లో ఆడుతున్నాను అని చెప్తున్నాను అనమాట. 2026 ఆఫ్టర్ ఆగస్ట్ ఓన్లీ నేను దిగుతాను. అది కూడా నేను అనుకున్న సైజ్కి రావాలి. ఆ సైజ్కి వచ్చేంత వరకు కష్టపడతాను అనమాట. ఒకవేళ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ పైన ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, వెంటనే వచ్చేసి ఫాలో కొట్టండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు కనుక 1-on-1 వీడియో కాల్ ట్రైనింగ్ కావాలనుకుంటే, ఆన్లైన్ ట్రైనింగ్ కావాలనుకుంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, లేదు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేసేసేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇస్తాను. డబ్బులు కావాలి బాయ్, ఇలాంటి ఇంటర్నేషనల్ షోలు ఆడాలంటే. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది. నేను కంప్లీట్ చేయాలంటే ఫస్ట్లో అనుకునేవాడిని నాకు స్పాన్సర్షిప్స్ వస్తే బాగుండు అని. ఇప్పుడు వద్దురా బాబు, నాకు ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తుంది. అదేంటో మైండ్ సెట్ క్వైట్ చేంజ్ అయింది. బట్ ఐ డోంట్ నో, ఇంకా మంచి బ్రాండ్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. లైక్ నాకు మంచి బ్రాండ్ రాక, అది నేను టేస్ట్ చేయక నేను ఆ స్పాన్సర్షిప్లు అనేది తీసుకోవట్లేదు, అంతే, కేవలం అంతే. ఒకవేళ నేను ప్రమోట్ చేస్తున్నానంటే అది ఒక వెల్ నోటెడ్ మంచి బ్రాండ్ అయితే ఉండాలి అని నా ఉద్దేశం అనమాట. సో అంచేతనే నేను చాలా వరకు బ్రాండ్స్ తీసుకోవట్లా. ఇంకొకటి ఏంటంటే నేను టేస్ట్ చేయని బ్రాండ్లు నేను చెయ్యను భయ్, ఎట్లా చేస్తాను. సో అందుకని చెప్పి చేయట్లేదు అనమాట. ఫ్యూచర్ ప్లాన్స్ ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళబోతున్నాం ఏంటంటే, మర్చిపోయి ఎందుకు ఎట్లా ట్రైన్ చేస్తున్నావు రా బాబు, ఎవరు ట్రైన్ చేస్తున్నారు అనుకుంటే నేనే అండి, నా కోచ్ నేనే. ఫస్ట్ టైం నన్ను నేను ట్రైన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఐ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ లాట్ ఆఫ్ కోచెస్ నేచురల్ బాడీ బిల్డింగ్లో ఆల్ ఓవర్ ద ఇండియా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు గుడ్ నాలెడ్జ్ ఉంది, పోజింగ్ వైజ్లో కూడా గుడ్ నాలెడ్జ్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం నన్ను నేను ట్రైన్ చేపించుకుంటున్నాను బాడీ బిల్డింగ్, నేచురల్ బాడీ బిల్డింగ్కి. ఒక 2 షోలు ఆడాను, వెల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. ఎక్కడ పడిపోతే ఎక్కడ లెగచ్చు, లెగిసి నిలబడచ్చు అన్నది ఎగ్జాంపుల్ నేనే. అది మీకు చూపిస్తా రానున్న రోజుల్లో. Just quite simple, stay strong, stay humble, build a good physique. మిమ్మల్ని అందరినీ ప్రౌడ్ చేయటం అండ్ వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్. May 2nd, 3rd వీక్లో మనం ట్రిప్ వెళ్తున్నాం ఇంటర్నేషనల్. బై ద వే ఇది మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. అది అయిన తర్వాత May, June 2025 బాడీ రీకంపోజిషన్ చేస్తున్నాం. క్లీన్ బల్క్, స్ట్రెంత్, మినిమైజ్ ఫ్యాట్ అనమాట. అంటే ఇప్పుడు ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎంతో కొంత ఫ్యాట్ అయితే గెయిన్ చేస్తాను, బట్ మరీ అగ్రెసివ్గా తిన్ను. జస్ట్ 4-5 మంచి పిక్చర్లు దిగి అట్ ద సేమ్ టైం మనకి స్టాంపింగ్ పడాలి. సో మెయిన్ ఎజెండా ఏంటి, మన ఇంటర్నేషనల్ ట్రిప్ ఎందుకు పెట్టుకుంటున్నాం, మెయిన్గా నాకు స్టాంపింగ్
సంథింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు బడ్జెట్ ఎంత తక్కువైనా సరే ఆ కంట్రీకి వెళ్ళిపోతా. హ్యాపెనింగ్ అయితే పక్కన శ్రీలంక ఉంది, ఇంకొకటి బ్యాంకాక్ ఉంది, ఇండోనేషియా ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒక కంట్రీకి అయితే డెఫినెట్ గా వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత అది ప్రోటోకాల్. జూలై 2025 నుంచి ఏప్రిల్ 2026 దాకా అగ్రెసివ్ లీన్ బల్క్ చేయబోతున్నాం. ఆయన చెప్పారు కదండి ఆడియోలో, ఏదైతే చెప్పారో సైజ్ తీసుకురావాలి, నా ఆబ్లిక్స్ అండ్ మై లోయర్ బెల్లీ చాలా టైట్ చేయాలి. దానికోసం చేయాల్సిన విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే 12 to 15% ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండేటట్టు చేయాలి త్రూ అవుట్ 10 months అండి. ఇది 10 months, జూలై నుంచి ఏప్రిల్ దాకా అంటే మామూలుగా ఉండదు, మడతెట్టేయడమే. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తారంటే, ఇది కొంచెం ఛాలెంజింగే అగ్రెసివ్ బల్క్. ఎంతంటే 10 months ఆఫ్ బల్కింగ్ అంటే, సో టార్గెట్ వెయిట్ ఎంత అనుకుంటున్నానంటే ఈసారి, లాస్ట్ టైం మనం 68 దగ్గర నుంచి 77కి వెళ్ళాం. సో నెక్స్ట్ టైం ఎక్స్పెక్టేషన్ వచ్చి 84 నుంచి 88 kgs అనమాట. గుర్తుపెట్టుకోండి, 84 నుంచి 88 kgs. 88 kgsకి వెళ్ళిన తర్వాత ఎంత హ్యూజ్ ఉంటానో మీకే చెప్తున్నాను, చూసుకోండి. 10 months, చాలా టెంపో సెట్స్ ఉన్నాయి, డ్రాప్ సెట్స్ ఉన్నాయి, అవన్నీ నేనే డిజైన్ చేసుకున్నాను. డ్రాప్ సెట్స్ ఉన్నాయి, సూపర్ సెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. 10 monthsలో కండిషన్ మట్టుకు ర్యాంప్ చేంజ్ అవుతుంది, ప్రామిస్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఇట్స్ బ్లడీ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మై డిసిప్లిన్, మై డెడికేషన్. ఎందుకంటే లైఫ్లో ఎవడి మీద వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే లైఫ్ అవ్వదు. మన లైఫ్కి మనమే కింగ్, సెల్ఫ్ మేడ్ కింగ్, అదేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చే రోజుల్లో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, కామ్గా ఉంటాను. లెట్స్ బిల్డ్ ఎ గుడ్ ఫిజిక్ అండ్ కమ్ బ్యాక్, స్టే హంబల్. అది 10 months ఆఫ్ డ్యూరేషన్. ఇన్ కేస్ ఒకవేళ వర్స్ట్ సినారియో ఎక్కువ ఫ్యాట్ వస్తే కనుక మధ్యలో ఒక మినికట్ చేస్తాను. మినికట్ చేసి మళ్ళీ వెయిట్ డ్రాప్ చేస్తాను. అగ్రెసివ్ మినికట్ చేయను, లిటిల్ బిట్ వెయిట్ డ్రాప్ చేస్తాను ఇన్ కేస్ బ్యాకప్ ప్లాన్. బట్ యాజ్ మచ్ యాజ్ ఫ్యాట్ అనేది ఎక్కువ గెయిన్ చేయకుండానే టార్గెట్ చేస్తాను అనమాట. షెడ్డింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు ఏప్రిల్ తర్వాత నుంచి, లైక్ మే నుంచి అనుకోండి, మే 2026. ఇట్స్ లాంగ్ వే. మే 2026 అంటే ఆ క్యాలెండర్లో ఏ షూస్ ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ చూసుకోవాలి. యూఎస్లో ఉన్నాయా, యూకేలో ఉన్నాయా, యూరోప్లో ఉన్నాయా, మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంత సంపాదించాం, ఈ డబ్బులన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని త్రూ అవుట్ ఇయర్ ఆ పర్టికులర్ ఒక్క పాయింట్లో స్టిక్ అవుతాను. ఇన్ బిట్వీన్ ఏమైనా సింగపూర్ కానీ, మలేషియా కానీ, దుబాయ్ కానీ, ఇండోనేషియా కానీ, బాలి కానీ, ఈ మధ్యలో ఏవి జరిగినా ఎక్కడో చాట నేను ఆడేస్తాను. డిపెండ్స్ అపాన్ కండిషన్. బట్ ఒక ఇంటర్నేషనల్ షో పడింది అనుకోండి, నాకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ ఒక్కొక్క అథ్లెట్తో ఒక్కొక్క కనెక్షన్ పడుతుంది, ఇంటర్నేషనల్ అథ్లెట్స్తో. ఆగస్ట్ అని చెప్పే కదా, అంటే అక్కడికి వెళ్ళేసరికి ఆగస్ట్కి వచ్చేసరికి కండిషన్లోకి వచ్చేస్తాం. ఒక మంచి స్టేజ్ కండిషన్ లుక్ వచ్చేస్తాం. మే నుంచి స్టార్ట్ చేస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 months అంటే 10 to 11 months వేసుకోండి. ఏది జూలై 2025 నుంచి 26 ఒక ప్రాపర్ వేలో మంచిగా బిల్డ్ చేసుకుంటున్నాం. సో బిగ్గర్ అండ్ రెడీ టు డామినేట్ ఆన్ ది స్టేజ్, ఈగర్లీ వెయిటింగ్ టు స్టెప్ ఆన్ ది స్టేజ్. మళ్ళీ ఇంకొకసారి స్టేజ్ పై మూడోసారి కాలు మోపడానికి చూస్తున్నాం. లెట్స్ డూ అవర్ హార్డ్ వర్క్. సో ఇప్పుడు ఏంటి ఐసెన్ పరిస్థితి, ఐసెన్ ఆడతామంటే లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్కి ఐ ఫెల్ట్ లైక్ వెరీ బ్యాడ్. చెప్పాను కదా, మంచి కండిషన్తో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, ఏ షో అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి కండిషన్తో. సో అందుకని చెప్పి ఐసీఎన్ ఆడాలా లేదా అన్నది నా మైండ్లో ఇప్పుడైతే ఆడాలని లేదు. అంత జరిగాక కూడా ఎలా ఆడతాను చెప్పండి. బట్ స్టిల్ ఒకటైతే చెప్తానండి, జెన్యూనిటీ లేని చోట నేను అస్సలు ఆడనండి. జెన్యూన్గా ఉంటే కనుక డెఫినెట్గా ఆడతాను. ఐ డోంట్ నో ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా అలాగే మెయింటైన్ అయితే ఎక్కువ రోజులు ఆ షో అనేది ఉండదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను 2022 అంటే 23 దగ్గర నుంచి అనుకుంటా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎలా ప్రమోట్ చేశాను ఐసెన్ గురించి ఎంత మంచిగానో, ఆ ఒక్క షోతో అయిపోయింది. నేను ఒక్క రీల్ పెట్టాను, ఫట్. సో అది మీ ఇష్టం అండి. నేను ఆ షోకి దానికి అగెనిస్ట్గా ఏం లేదు. ఇట్స్ మీ ఇష్టం, మీ డబ్బులు, మీ ఇష్టం, మీ ఎఫర్ట్స్. సో నేను కష్టపడ్డాను కాబట్టి ఆ బాధ అనేది చెప్పాను. నేను ఓడిపోయానని కాదు, ఇప్పటికీ చెప్తున్నాను, ఓడిపోయానని కాదు.
నా కళ్ళ ముందు 10 మంది 20 మంది వచ్చి సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చి అన్న ఏంటన్నా ఇట్లా జరుగుతుంది, ట్యానింగ్ టీం సరిగ్గా లేదన్నా, అసలు ఏమీ సరిగ్గా జరగట్లేదన్నా అన్నారు. ఐ వాస్ లైక్ హోప్లెస్. ఏం చెప్తాను, ఏంటన్నా ఫేక్ నాటీస్ ఏంటన్నా, ఏందన్నా ఇది. ఇట్స్ ఓకే అంటే హార్డ్ వర్క్. ఎందుకో నాకు ఎక్కువ మాట్లాడాను ఇట్లా ఐసెన్ షో గురించి. ఒకవేళ ఎవరినైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. బికాస్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది. సో మన పని మనం చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం. మీ ఇష్టం తమ్ముళ్ళు, ఐసెన్ ఆడాలా లేదా అన్నది ఇట్స్ యువర్ చాయిస్. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి అడగండి ఐసెన్ గురించి, ఓకేనా? సో కాకపోతే ఒకటి చెప్తాను, లైక్ ఇలాగే రిపీట్ అయితే కనుక, అంటే నా గురించి చెప్తున్నా, ఇలాగే రిపీట్ అయితే అంటే ఫేక్ నాటిస్ వచ్చి వాళ్ళని టెస్టింగ్ చేయకుండా ఏమీ చేయకుండా ఉంటే ఐ నెవర్ గోనా ప్లే. నేను ఆడను ఆ షో కంప్లీట్గా. ఓకే, సో మిగతా వాళ్ళు లేపుకుంటే నాకు సంబంధం లేదు. ఓకే, దట్స్ ఇట్. సో అదే అనమాట. ఆన్ ఎ హ్యాపీ నోట్, 2025లో వీఆర్ నాట్ కంపీటింగ్, ఓన్లీ బిగ్గర్ మజిల్స్, బిగ్గర్ కండిషన్తో అయితేనే నేను మళ్ళీ స్టేజ్ పైన ఎక్కుతాను. ఇంకా లైఫ్లో చాలా జరగాల్సింది ఉంది. నేను డబ్బులు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, ఇంకా చాలా గోల్ ఉంది. మా అమ్మ గోల్ పెట్టేస్తుంది. సో ఇవన్నీ నెక్స్ట్ వచ్చే కపుల్ ఆఫ్ డేస్లో అన్నీ జరుగుతాయి. బై ద గాడ్స్ గ్రేస్ నా శివయ్య ఎప్పుడు నాతో ఉంటాడని అనుకుంటూ, సో మనం అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీరు ఖచ్చితంగా నన్ను అభిమానిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్కండిషనల్ లవ్. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి ఈ మణిగాడు ఎప్పుడు దాసోవాడిని. లవ్ యూ ఆల్.